ప్రెసెంట్ మనము ఈ వీడియోలో మాట్లాడుకోబోయే పాయింట్ వచ్చేసి ఎన్టీఆర్ నీల్ మూవీ గురించి, అలాగే ఒక కొత్త అప్డేట్ గురించి ఈ వీడియోలో అయితే డిస్కస్ అయితే చేయబోతున్నాం. అది ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ అలాగే ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న ఈ ఎన్టీఆర్ నీల్ వర్కింగ్ టైటిల్ వచ్చేసి డ్రాగన్. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన షెడ్యూల్ వచ్చేసి జోర్డాన్ లో అయితే జరుగుతుంది. దీనికి సంబంధించిన చాలా అప్డేట్స్ కూడా మనకి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయడం కూడా జరిగింది. షూటింగ్ వచ్చేసి జోర్డాన్ లో జూనియర్ ఎన్టీఆర్ గారు, ప్రశాంత్ నీల్ గారు దాదాపు 25 days అయితే ఇక్కడ చేయబోతున్నారు. అండ్ ఇది ఒక హైలైట్ సీన్ అయితే అవ్వబోతుంది మూవీకి అని చెప్పి చాలా పాయింట్స్ అయితే మనం మాట్లాడుకున్నాము. అలాగే నిన్న వచ్చేసి అయితే మనకి ఒక వీడియో కూడా లీక్ అయింది. అంటే వాళ్ళ ఒక స్టోరీగా పెట్టడం జరిగింది, ఏ స్పాట్ లో షూటింగ్ జరుగుతుంది ఎన్టీఆర్ నీల్ మూవీ అండ్ లొకేషన్ అని చెప్పి పెట్టడం కూడా జరిగింది. సో ఇప్పుడు ఈ షూటింగ్ వచ్చేసి జోర్డాన్ లో ఒక డెసర్ట్ అయితే జరుగుతుంది. ఇక్కడ ప్రత్యేకం ఏంటంటే ఎక్కువగా కార్ సీక్వెన్స్ లో, కార్ చేసింగ్ సీక్వెన్స్ అనేవి షూటింగ్ అయితే చేస్తారు. సో అలాగే కొంచెం ఫైట్స్ అనేవి చాలా రియలిస్టిక్ గా కూడా చేస్తారు. ఇవన్నీ చేస్తారు కదా, మరి దానికి సరైన ఒక యాక్షన్ కొరియోగ్రాఫర్ కూడా ఉండాలి కదా. మరి ఎవరు ఆ యాక్షన్ కొరియోగ్రాఫర్? ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి ఎవరు ఈ యాక్షన్ కొరియోగ్రాఫ్ అనేది జోర్డాన్ లో షూటింగ్ చేస్తున్నారు, ఇండియా నుంచి ఎవరు జోర్డాన్ కి వెళ్లారు, మొత్తం డీటెయిల్ గా వీడియోలో మీకైతే చెప్తాను. సో వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. మాటల్లోకి వెళ్ళిపోతే ఎన్టీఆర్ నీల్ మూవీకి వచ్చేసి వన్ ఆఫ్ ద ఫేమస్ యాక్షన్ కొరియోగ్రాఫర్ అయిన చేతన్ డిసోసా వచ్చేసి మన మూవీకి అయితే వర్క్ అయితే చేయబోతున్నారు. తిని వచ్చేసి 22 years ఎక్స్పీరియన్స్ అయితే ఉంది మార్షల్ ఆర్ట్స్ లా. అలాగే చాలా మూవీస్ కూడా కొరియోగ్రాఫ్ అయితే చేయడం అయితే జరిగింది. తను ఏ మూవీ కొరియోగ్రాఫ్ చేశాడు, అందులో ప్రత్యేకం ఏంది, మొత్తం వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే ఎన్టీఆర్ నీల్ లో యాక్షన్ కొరియోగ్రాఫ్ ఎలా ఉండబోతుంది, పాయింట్స్ అయితే ఈజీగా తొందరగా అయితే చెప్పేస్తా. సినిమా మీద మనం చేసే రేసి కార్ స్టంట్స్ గానీ, ఇప్పుడు ఈ యాక్షన్ కొరియోగ్రాఫర్ మోస్ట్ వాంటెడ్ కొరియోగ్రాఫర్ అనే చెప్పాలి. అటు స్పిరిట్ మూవీలా వర్క్ చేస్తున్నారు సందీప్ రెడ్డి వంగతో, అండ్ ఇప్పుడు ప్రశాంత్ నీల్ తో కూడా వర్క్ అయితే చేస్తున్నాడు ఎన్టీఆర్ నీల్ కి. ఇప్పుడు తిను చేసిన మూవీస్ మనం ప్రీవియస్ గా మనం చూసుకుంటే చేతన్ స్టైల్ చాలా యూనిక్ గా అయితే ఉంటుంది. రొటీన్ గా గాల్లో ఎగిరే సన్స్టర్ కాకుండా రా అండ్ గ్రిట్టీగా యాక్షన్ అయితే ఎక్కువగా ప్రిఫర్ అయితే చేస్తాడు. కన్నడలో తను తీసిన సప్త సాగరాలు మూవీలో గానీ చాలా రియలిస్టిక్ గా ఫైట్స్ అయితే ఉంటాయి ఆ మూవీలో మీరు చూసినట్లయితే. అలాగే మన ప్రశాంత్ నీల్ గారు వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ గా, వన్ ఆఫ్ ద రైటర్ గా వర్క్ చేసిన బగీరా మూవీలోని యాక్షన్ కొరియోగ్రాఫ్ గానీ, ఆ మూవీలో హీరో వచ్చేసి ఒక సూపర్ హీరోగా అయితే ఉంటాడు మాస్క్ వేసుకొని. యాక్షన్ సీక్వెన్స్ కూడా ఎంత రియలిస్టిక్ గా ఉంటాయి. తను ప్రతి ఫేమ్ లో కూడా ఒక సిగ్నేచర్ అయితే ఉంటుంది. రీసెంట్ గా మలయాళం బ్లాక్ బస్టర్ ఆవేశం మూవీ కూడా తన యాక్షన్ కొరియోగ్రాఫ్ చేశాడు. ఎంత న్యూ ట్రెండ్ కి సరిపోయేటట్లు తన సీక్వెన్స్ ఎలా ఉంటుంది ఆ మూవీలో, మనం ఆ మూవీ చూసిన వాళ్ళకైతే క్రిస్టల్ క్లియర్ గా అర్థమవుతుంది యాక్షన్ బ్లాక్స్. ఇప్పుడు వచ్చేసి ఎన్టీఆర్ నీల్ మూవీలో కొన్ని కీ యాక్షన్ సీక్వెన్స్ అయితే చేతన్ డిసోసా అయితే కొరియోగ్రాఫ్ అయితే చేయబోతున్నాడు జోర్డాన్ లా. ఈ చేతన్ డిసోసా ఒకరే కాదు, ఒక హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ కూడా కలిసి అయితే వర్క్ అయితే చేస్తున్నాడు. ఫ్రాన్స్ ఫిలియస్ అని ఒక హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫ్ తో ఇద్దరు కలిసి అయితే ఇక్కడ యాక్షన్ అయితే డిజైన్ అయితే చేశారు. మొత్తం ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లెవెల్లో ఉండేట్లయితే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. జోర్డాన్ లో ఉన్న ఈ వాట్ డెసర్ట్ లో వచ్చేసి కార్ సీక్వెన్స్ చాలా ఫేమస్ అనేది చెప్పాలి. అలాగే మనకి ఫ్రాన్స్ అని చెప్పి ఇంకో యాక్షన్ కొరియోగ్రాఫర్ పేరు చెప్పినాగా తను కూడా చాలా హాలీవుడ్ మూవీస్ కి అయితే వర్క్ అయితే చేశాడు. ఒక ఆడ్లైన్ రష్ వచ్చేటట్లుగా ఒక కార్ సీక్వెన్స్ అయితే ప్లాన్ అయితే చేశాడు మన ప్రశాంత్ నీల్. ఈ మూవీకి వన్ ఆఫ్ ద మేజర్ హైలైట్ అయితే అవ్వబోతుంది. మరి దీన్ని చేతన్ డిసోసా గారు ఎలా కొరియోగ్రాఫ్ చేస్తారనేది, అది కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కి తగ్గట్టుగా. మనకి షాకింగ్ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ఇప్పుడు ఈ యాక్షన్ కొరియోగ్రాఫర్ చెప్పే ప్రతి ఒక్క యాక్షన్ కూడా ఎటువంటి బాడీ డబుల్స్ లేకుండా తనే ఒరిజినల్ గా రియల్ గా అయితే చేయబోతున్నాడు. ఇక్కడ మనకి గూస్ బాంబ్స్ ఇచ్చే స్టఫ్ ఇది ఒకటే చెప్పాలి. తన యాక్షన్ సీక్వెన్స్ కోసం ఎంత ఫిట్ గా అంత ఎంత రఫ్ గా రెడీ అయ్యాడో, ట్రాన్స్ఫర్ అయ్యాడో మనందరికి బాగా తెలుసు. సో ఇది చేతన్ డిసోసా గారు మన ఎన్టీఆర్ నీల్ మూవీకి వర్క్ చేస్తున్న యాక్షన్ సీక్వెన్స్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో మీకు ఇంకా డౌట్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై అయితే చేస్తాను.